ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను దేవుడు ప్రతి మనిషిలో కూడా నింపాడు. ఈ రోజు ఇంకొక సామెత నేర్చుకుందామా? సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ కలిగి జీవించాలని దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి ఇతరుల మీద పగ, ద్వేషం, అసూయ పెంచుకొని జీవిస్తూ ఉంటాం. వాటి ద్వారా ఏమవుతుందంటే కలహాలు, గొడవలు, జగడాలు వస్తూ ఉంటాయి. ఆ గొడవల ద్వారా మనతో పాటు మన కుటుంబము, మన చుట్టుపక్కల ఉన్నవారు తెలియకుండానే నష్టపోతుందండి. ఎందుకంటే కోపముతో, పగతో ఉన్న వారికి ఎవరో కొత్త శత్రువులు అవసరం లేదు. వారికి వారే శత్రువులు. వారే వారి నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. కోపంగా ఉండే వాళ్ళు, పగతో ఉండే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, పగ తీరే వరకు వారు ఎంతకైనా తెగించేటట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. అదే ప్రేమంట దోషములన్నిటినీ కప్పుతుందంట. ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా క్షమించే లక్షణం ఉంటది. 1 కొరింథీలో ప్రేమ యొక్క లక్షణాలు ఉంటాయి కదండి. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ అన్నిటినీ తాలును, ప్రేమ అన్నిటినీ క్షమిస్తుందంటండి. మరి మన జీవితంలో ప్రేమ ఉందా? మన యేసయ్య ప్రేమ స్వరూపండి. మనం యేసయ్య పోలికల్లో చేయబడ్డాం కాబట్టి మనము కూడా ప్రేమతో జీవించాలి. కొన్నిసార్లు మనకి ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయి. మనము ప్రేమతో ఉంటే ఇతరులు కూడా ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేస్తే తద్వారా అందరము కూడా ఒక ప్రేమ వాతావరణాన్ని మనము సృష్టించుకొని జీవించవచ్చు. ఆయన రాకడ కొరకే సిద్ధపడొచ్చు. మరి పగ, కోపము, ద్వేషము, అసూయ ఇలాంటివన్నీ పక్కన పెట్టి ప్రేమతో జీవించడానికి ప్రయత్నం చేద్దాము. మరి సామెత నేర్చుకుంటారా? ప్రైజ్ ద లార్డ్.